స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలని సిఐటియు జిల్లా నాయకుడు జగ్గునాయుడు డిమాండ్ చేశారు. విశాఖలోని సిఐటియు కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్న నాయకులకు సోకాస్ నోటీసులు ఇస్తూ భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గమని అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని ఉద్యోగులకు జీతపత్యాలు చెల్లించేందుకు ఉపయోగించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ కార్మికులపై జరుగుతున్న కుట్రను తిప్పికొడుతూ ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా పర్మనెంట్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేస్తున్నారు. నాయకులకి షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈ సంవత్సరం 5,600 మందిని తొలగింపు పూనుకున్నారు. ఇప్పటికే 3,000 మంది తీసేశారు. వీఆర్ఎస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ని దాదాపు 2,500 మంది బయటపెట్టారు. ఈ అక్రమ తొలగింపు ఆపాలని, నాయకుల మీద సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపి అందరికీ ఉపాధి కల్పించాలని, కేంద్రం ప్రకటించినటువంటి ప్యాకేజీ కార్మికుల జీతభత్యాలు, రా మెటీరియల్లు, యంత్రాల కోసం వినియోగించాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని, నిర్వాసితులకి 8,500 మంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ లోపల ప్రభుత్వ పోలీసులు నిర్బంధం ప్రయోగిస్తుంది. ఆ నిర్బంధాన్ని వెంటనే విడనాడాలని డిమాండ్ చేస్తూ, తప్పనిసరి పరిస్థితిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కార్మికులు ఈ నెల 20వ తేదీన, కాంట్రాక్ట్ కార్మికులు 20వ తేదీ నుంచి నిరవధి సమ్మెకి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని జిల్లాలో ఉన్నటువంటి విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ప్రజలు ఈ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ సమ్మెకు మద్దతుగా జిల్లాలో కార్మిక వర్గాన్ని మద్దతుని సమాయత్తం చేయడం కోసం రేపు స్టీల్ కాలనీలో బైక్ యాత్రలు, పాదయాత్రలు జరుగుతున్నాయి. అందులో భాగస్వాములు కావాలని, 19వ తేదీన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, 20వ తేదీన ఆర్టీఎస్ కాంప్లెక్స్ నుంచి జీఎంసీ గాంధీ నగర్ వరకు ప్రదర్శన సభ నిర్వహించాలని చెప్పని అనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వానికి ఎన్నిక ముందు మీరు హామీ ఇచ్చారు, మేము స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాన్ని కూడా కాపాడుతామని చెప్పని. అలాగే అత్యధిక ఓట్ల మీద గెలిచినటువంటి గాజువాక ఎమ్మెల్యే పల్లాశ్రీ గారు కానీ, ఎంపీ భరత్ గారు కానీ మీకు బాధ్యత ఉంది. మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో లాభాల బాటలో పెట్టేదానికోసం అవసరం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం ఉధృతం కాక తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.